హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వీడియో వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఏంది అంటే జబర్దస్త్ యాంకర్ టాలీవుడ్ నటి అనసూయ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది, చెప్పు తెగుద్ది అని ఒక పదం అభిమానుల మీదకి అనసూయ వాడడం, అసలు ఏం జరిగింది, అసలు రీజన్ ఏంది, అవన్నీ తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి వెయిట్ చేయండి. ఓకే, అసలు టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ ఫైర్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్గా మారింది. అయితే కొందరు అవకతవకలు అంటే రోడ్డుపై తిరిగేవాళ్ళు, చిల్లరగాళ్ళు ఆమె పైన కామెంట్ చేయడం జరిగింది. అంటే బ్యాడ్ కామెంట్ చేయడం జరిగింది. అందుకు ఆమె అందరి ముందు, అందరి సమక్షంలో చెప్పు తెగుద్ది అంటూ బహిరంగానే మైక్ పట్టుకొని చెప్పింది. ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేసిరో అసలు ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషను, ఎందుకు ఆమె అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఆ ఫ్యాన్స్ అక్కడికి వచ్చిరు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మర్కాపూర్లోని ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయని కానీ అనసూయ అక్కడికి వచ్చింది. ఆమె వచ్చిందని తెలిసిన ఫ్యాన్స్ భారీ జనాలు, అంటే అధిక సంఖ్యలో అక్కడికి వచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక చిల్లరగాళ్ళు బ్యాడ్ కామెంట్ చేశారు. ఆమె ముందు వరుసలో ఉన్న కొద్దిగా చిల్లరగాళ్ళు, అంటే రోడ్డు పోయిన తిరిగిన టపోరుగాళ్ళు ఆమె పైన బ్యాడ్ కామెంట్ చేశారు. బ్యాడ్ కామెంట్ చేస్తే ఆమెకు వినిపించింది. ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అనసూయ గారికి వినిపించింది. ఆమె తట్టుకోలేకనే అందరి ముందు బహిరంగంగా మైక్లోనే చెప్పింది, ఇలాంటి చిల్లర వాక్యాలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అందరి ముందు మైక్లోనే అందరికి వినిపించేటట్లు. ఇంకోటి ఏం చెప్పిందంటే, మీ ఇంట్లో అమ్మ లేదా, చెల్లె లేదా, భార్య లేదా, కుటుంబ సభ్యులపైన ఇలాంటి బ్యాడ్ కామెంట్లే చేస్తారా, చేస్తే ఊరుకుంటారా? మరి ఇంట్లో ఎట్లాగైతే మీ అమ్మ, చెల్లి, మీ భార్య ఉందో బయట తిరిగే ఆడవారికి కూడా అదే ఈక్వల్ మర్యాద, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇట్లా బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు అనేసి అదే మైక్లో అక్కడున్న జనాలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అక్కడ జరిగిన బ్యాడ్ కామెంట్ చేసిరు అనేది ఎవరికి తెలియదు. అనసూయ గారు ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్ ఇది వైరల్ అవుతుందో, చెప్పు తెగుద్ది అని వైరల్ అవుతుందో ఇదొక్కటే తెలుసు. కానీ అక్కడున్న ఆడియన్స్, అంటే ఆమె షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడున్న జనాలు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు వాడినందుకే ఆమె తిట్టిందని ఎవరికి తెలియదు. అందుకు నేను ఎందుకు ఆ వాక్యం వచ్చింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్లో అనసూయ గారిది అయితే ఎలాంటి తప్పు అయితే లేదు. ఎందుకంటే ఆమె మిస్టేక్ కాదు. ఎందుకంటే దగ్గర నుండి బ్యాడ్ కామెంట్ చేసిన వారికి ఆమె ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అనసూయ గారి తప్పు అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే అనసూయ గారు చేసిన వాక్యాలు, అభిమానులపై చేసిన వాక్యాలు కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నారు. అది వారికి ఈ వీడియో షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఎందుకంటే అనసూయ గారు మాట్లాడింది, ఎందుకంటే ఆమె బ్యాడ్ కామెంట్ చేసి ఎవరు కూడా ఊకోరు. అందుకే ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కొంతమంది ఎట్లా వీడియోలు చేస్తున్నారు అంటే అభిమానులపై అట్లా మాట్లాడు తప్పు, వాళ్ళే లేకుంటే మీ లైఫే లేదు అన్న పాయింట్ ఆఫ్లో వీడియోలు తీస్తున్నారు కొంతమంది. అయితే అనసూయ గారు తప్పు అయితే మిస్టేక్ అయితే ఇక్కడ లేదు, వాళ్ళ ఫ్యాన్స్పై రెచ్చిపోవడము. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేసిరు కాబట్టి ఈమె మైక్లో బహిరంగ చాలామంది అందరి ముందే వార్నింగ్ ఇచ్చి పడేసింది. అంటే అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.